హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ పచ్చడి రోటి పచ్చడి చూద్దాం. ఇదిగోండి, 1 కప్పు బీరకాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి, 2 వెల్లుల్లి రేఖలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇలా 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఈ బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. ఇలా మూత తీసుకొని మధ్యలో కలపెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు బాగా నీరు వచ్చేసింది. హైలో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది పచ్చడికి. బీరకాయ ముక్కలు మొత్తం కుక్ అయిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. చల్లారిపోయినాయండి ముక్కలు. ఇప్పుడు వెల్లుల్లి రేఖలు 2, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి, వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఈ బీరకాయ ముక్కలు వేసుకొని కొంచెం కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు పోపు దినుసులు వేగిపోయినాయి. కొంచెం ఇంగు పొడి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని అంతేనండి, టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.